జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేటీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏటా 75 కోట్ల వడ్డీ కడుతోందని చెప్పారు. అరాచక పాలన చేసిన కేసీఆర్ ఫ్యామిలీకి ఓటు అడిగే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఎర్రగడ్డ డివిజన్ మూసాపేటలో కొల్లాపూర్ ప్రాంతవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. సమావేశానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు. దళిత రాష్ట్రం తెలంగాణ అంటే ఈ రాష్ట్రాన్ని 65 ఏళ్ళు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చంద్రబాబు సహా అంటే 65 ఏళ్ళు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్ల రూపాయలు. వందలాది మంది ప్రజలు ప్రాణాలు తీస్తే తెలంగాణ వస్తే మరి శవాల మీద తేడా లేకుండా కాదా ఇలా 1,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి అడ్డగోలుగా దోసిపెట్టే కార్యక్రమం చేసినప్పుడు మరి ఏమంటుంది? మరి ఇంత దుర్మార్గం పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసి ఆర్థిక రాష్ట్రాల సేవ నాశనం చేసి మీరు మీ కుటుంబం బాగుపడే కార్యక్రమం చేసింది. కానీ ఇప్పుడు చెప్పిన మాట వినపడదా? అందుకే వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. బరాబర్ కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. కేవలం ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇంకా 3 నుండి మీరు ఆశీర్వదిస్తే మళ్ళా 5 ఏళ్ళు అధికారం వస్తుంది. కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలిస్తుంది, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు ఉంది. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన చేసేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాల పరిపాలన చేసేది. ఎట్లయితే కొల్లాపూర్లో మీ ఆశీర్వాదం వల్ల 6 పర్యాలు గెలిపించిందో నవీన్ యాదవ్ కూడా ఇప్పుడు గెలిపించాలి, మళ్ళా వచ్చే 5 సార్లు గెలిపించే కార్యక్రమం చేయాలని మీ అందరికీ సరిగ్గా చేస్తా ఉంటారు. మీరు ఓటు వేయడమే కాదు, మీరు మీ కుటుంబ సభ్యులతో ఓటు వేయడం పట్ల, మీ బంధుమిత్రుల పట్ల, ఇంటి